సక్సెస్ఫుల్గా చేస్తే అమ్మవారి ఆశీస్సులతో మనందరం నిబద్ధంగా పనిచేసి అమ్మవారిని రోజు పెట్టుకోవాలి. మా ఊళ్ళంతా బంగారు అమ్మవారిని తయారవుతుంది. ఆ తల్లి శక్తిని మీకు ఈ పని అనుకుంటే ఆ పని అవుతుంది. అంటే ఆ తల్లి ఉన్న శక్తి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి భక్తులు కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని కావాలి చేస్తున్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్. దానికి మీకు రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. అయిపోయి కొన్ని సవరించి మాకు సపోర్ట్ చేసి అమ్మవారు వస్తువులు పూర్తి చేయడమే మా కోరిక. రెండు మాకు లేదు. ఆ పూర్తి చేయడానికి గతంలో చేసిన వస్తువులకి మన ఎవరికి తెలియదు. మూర్తి గారు, రమేష్ గారు కోట్లాది రూపాయలు ఇచ్చారు. పేరు చెప్పుకుంటున్నారు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన భీమవరం పట్టణ గ్రామ దేవత, మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావళ్ళమ్మ అమ్మవారికి 2009 సంవత్సరంలో మొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారికి బంగారు చీర ప్రపోజల్ పెట్టాం. సుమారుగా ఈ రోజు వరకు 54 కేజీల బంగారంతో అమ్మవారికి వస్తువు చేయించాం. మరలా గతంలో భక్తులు సమర్పించిన బంగారం 23 కేజీల 429 గ్రాములు బంగారం ఇప్పుడు అమ్మవారిని రెడీగా ఉంది. దాంతో కూడా వస్తువు చేయాలని చెప్పి ఆలోచన చేసి దేవాదాయ ధర్మదాయ శాఖ వారికి తెలియజేస్తే దేవాదాయ కమిషనర్ గారు, మంత్రి గారు, డిప్యూటీ కమిషనర్ గారు వీరందరూ ఆలోచన చేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ 23 కేజీల బంగారాన్ని అమ్మవారికి ఐటెం చేయటానికి శాంక్షన్ ఇచ్చారు. అలాగే మిగిలిన బంగారం ఇంకా 15 కేజీలు కలెక్ట్ చేస్తే అమ్మవారిని పూర్తవుతుంది. దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం కమిటీని ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పూర్తి సహకారాన్ని అందించారు. వారి సహకారంతో అమ్మవారికి 100% బంగారపు నిలువెత్తు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి కమిటీ సభ్యులు కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఎండోమెంట్స్ వారు పూర్తి సహకారాన్ని అందించినందుకు కమిషనర్ గా, డిప్యూటీ కమిషనర్ గారు కాకినాడ, జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్లు రాజమండ్రి నుంచి వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు వస్తువులు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చేసి అమ్మవారికి 100% బంగారు వస్తువులు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.